రోజు జగన్ గారు పల్నాడు జిల్లా వస్తున్నాడు. అయితే జగన్ గారికి మన పోలీస్ అధికారులు కొన్ని ఆంక్షలు విధించడం జరిగింది. జగన్ గారు ఎక్కడికొచ్చినా సరే వేల సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు వస్తారు. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని జగన్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోయే సమయంలో కావచ్చు, అక్కడ ప్రెస్ మీట్ పెట్టిన సమయంలో కావచ్చు, ఏ విధంగానా సరే అక్కడ కూటమి నేతలకి, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం జగన్ గారికి పూర్తిగా కొన్ని షరతులు విధించడం జరిగింది. ఒక పల్నాడు జిల్లా కాదు, ఎక్కడికి వెళ్ళినా సరే కొన్ని షరతులు, ప్రభుత్వం ఇచ్చిన ఆంక్షలు పాటించాలని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే జగన్ గారు పల్నాడు జిల్లా వస్తున్నాడు. అక్కడ ఆయన చెప్పేశాడు, నాకు పర్మిషను మీరు ఇవ్వడానికి ఎవరు, నేను 100% అక్కడికి వస్తున్నా, మీరు ఆపుకుంటారా ఆపేయండి, ఏం చేసుకుంటారో చేసుకోండి, నేనైతే వచ్చేది అని చెప్పి జగన్ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ పల్నాడు జిల్లాకి ఈరోజు జగన్ గారు వస్తున్నారని తెలుసుకొని వేల సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు రావడానికి సిద్ధమయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి ఓన్లీ ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళే రావాలి, ఇది రెంటపల్లె గ్రామానికి వేరే వాళ్ళు రావడానికి వీలు లేదు అని చెప్పి ఆల్రెడీ ఈ రెంటపాలెనికి మొత్తం భారీ ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకొని పక్క గ్రామం నుంచి ఎవరన్నా వస్తుంటే కార్యకర్తలని, నాయకుల్ని అడ్డుకునే పరిస్థితి. ఒకసారి ఆలోచించుకుంటే గతంలో జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు బాబు గారు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు, లోకేష్ గారు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు. అప్పుడు ఇలాంటి పర్మిషన్లు, కండిషన్లు, ఆంక్షలు లేవు. ఇప్పుడు కొత్తగా తీసుకొస్తుంది కూటమి ప్రభుత్వం. సరే తీసరని ఇబ్బంది లేదు, అది మన మంచిగా అనుకోవాలి. ఎందుకంటే మన పొదిలో చూసుకుంటే ఎగ్జాంపుల్ అక్కడ కూటమి నేతలు, వైసీపీ వాళ్ళు భారీ ఎత్తున కొట్టుకోవడం జరిగింది. ఇలాంటి సంఘటనలు జరగడం వల్ల కూడా మన రాష్ట్రానికి పూర్తిగా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. సరే జగన్ గారు ఈరోజు అక్కడికి వస్తున్నాడని చెప్పి వాళ్ళందరూ ఆ రెంటపల్లానికి చెందిన వాళ్ళు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు ఓ పక్క. కానీ వీళ్ళ మట్టికి ఒక 5 కారుల్లోనే వెళ్ళాలి, 100 మంది కంటే ఎక్కువ మంది ఆడ ఉండకూడదు. అదెంత విచిత్రం అండి. ఆ గ్రామంలో కనీసం 100 మంది కంటే ఎక్కువ మంది ఉండరా? అదొక పల్లెటూరే, చిన్న గ్రామం, కనీసం ఆ గ్రామంలో 100 మంది కంటే ఎక్కువ ఉండరా? ఆ విలేజ్లో 100 మంది ఉంటారు, మరి మిగతా మండలానికి సంబంధించిన వాళ్ళు, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు, వాళ్ళకు నో పర్మిషన్. మరి ఎంత ఈ ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే పొదిలి, ఏమొద్దు పొదిలే లేదా దాచపల్లి, ఇవన్నీ కానీ చూసుకుంటే జగన్ గారు ఎక్కడికి వచ్చినా సరే కుప్పలుగా జనం రావడం జరుగుతుంది. అలా జనం వచ్చేకి రాష్ట్రం మొత్తం జగన్ గారి గురించే చర్చనీయంగా మాట్లాడుకున్నారు. ఈరోజు పల్నాడు జగన్ వస్తున్నాడంటే ఆడకి వేల సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు వస్తారు కాబట్టి రాష్ట్రం మొత్తం దీని గురించే మాట్లాడుకుంటారు, దీని గురించే చర్చిస్తారు. అందుకని చెప్పి కూటమి ప్రభుత్వం ఇలాంటి షరతులు విధించడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఒకటే, వాళ్ళు ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలు ఏవైతే నెరవేరుస్తున్నారో రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం వాటి గురించే చర్చించుకోవాలి, వాటి గురించే గొప్పగా మాట్లాడుకోవాలి. ఇలాంటి కార్యక్రమాల గురించే ప్రతిరోజు చెప్పుకొని కూటమి ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి అని చెప్పి కూటమి ప్రభుత్వం ఆలోచన. ఓకేనా? అంతేగాని ఇక రాష్ట్రంలో ఏ ఒక్క పార్టీ గురించి ఏ ఒక్క నాయకుడు, కార్యకర్తలు మాట్లాడుకోకూడదు. ఒకవేళ మాట్లాడుకుంటే అది కూటమి ప్రభుత్వానికి పెద్ద ప్రమాదంగా మారిపోయే అవకాశం ఉంది. మరీ విచిత్రంగా ఉంది మన రాష్ట్రం. ఎక్కడ లేదు. మన రాష్ట్రంలో ఉన్నంత విచిత్రం బహుశా ఏ రాష్ట్రంలో లేదు. ఇలాంటి ఆంక్షలతో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు బయటికి వస్తుంటే ఆయనకి ఇంకా పోలీస్ అధికారులు సెక్యూరిటీ కల్పించాలి. అక్కడికి వచ్చిన కార్యకర్తల, నాయకుల్ని పూర్తి స్థాయిలో వాళ్ళకి ఎటువంటి ప్రమాదం జరగకుండా మనకు భద్రత కల్పించాలి. వీళ్ళని ఎవరన్నా తప్పనిసరి ఏమన్నా మన చేయి దాటిపోతే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. కానీ ఏం లేని కారణానికి జగన్ గారి పర్యటన ఆపుకోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఎనీవే, ఈరోజు ఒక పల్నాడు జిల్లాను ఆపడం వల్ల మిగతా జిల్లాల్లో మట్టికి ఆపలేరు. పల్నాడు జిల్లాలో కొన్ని ఆంక్షలు, షరతులు విధించారు కాబట్టి ఈరోజు వైసీపీ కార్యకర్తలు, నాయకులు కూడా జగన్ గారి ఆదేశాల మేరకు వాళ్ళ క్రమశిక్షణగా ఉంటారు కాబట్టి వీటన్నింటిని పాటిస్తారు. అంతేగాని ఈరోజు పల్నాడు జిల్లాలో ఆపాం కదా, రేపు ఇంకో జిల్లాలో ఆపితే మట్టికి ఇదే కార్యకర్తలు, నాయకులు చూస్తూ ఊరుకోరు. కొండ బద్దలు కొట్టుకొని వాళ్ళంతట వాళ్ళే బయటకు వచ్చేస్తారు. ఎందుకంటే జగన్ గారి మీద ఉన్న ప్రేమ అది. ఒక జగన్ గారే కాదు, పవన్ గారు వచ్చినా కూడా అదే విధంగా వస్తారు, బాబు గారు వచ్చినా అదే విధంగా వస్తారు. అలాంటప్పుడు మనం ఆపలేం కదా. ఎంతమంది వచ్చినా మనం ఆపడానికి మన చేతుల్లో పని లేదు కదా. మన చేతుల్లో ఏదైనా ఉంటే మనం ఏదైనా హ్యాండిల్ చేయగలం, మనం ఏం చేయలేం కదా.
వేల సంఖ్యలో కార్యకర్తలు నాయకులు వస్తున్నప్పుడు వాళ్ళు రావద్దు అని చెప్పి మనం ఆపలేంగా. మరి ఈరోజు మట్టికి పల్నాడు జిల్లాలో జగన్ గారి పర్యటనని అడ్డంకులు ఆకాంక్షలు షరతులు విధించడం అనేది చాలా బాధాకరం. ఎనీవే, ఇలాంటి సంఘటనలు ఎక్కడో జరుగుతాయి, గొడవలు కానీ ఇట్లాంటివి, కానీ మన దగ్గర అయితే జరగవు కదా, తప్పనిసరి అయితే జరుగుతాయి. మన పొదిల్లో కూడా ఈ గొడవ జరగడానికి కారణం ఆడ కూటమి నేతలు రావడం వల్ల ఆడ గొడవ అయింది, లేకపోతే ఆడ గొడవ జరిగే అంత అవకాశం లేదు. సరే, ఈరోజు పల్నాడు జిల్లాలో పోలీసు అధికారులు కొన్ని షరతులు విధించారు. మనం కూడా చట్టపరంగా వాటిని ఫాలో అవ్వాలి. మనమే కాదు, ఏ నాయకుడైనా ఎవరైనా సరే ఆ చట్టపరంగా వాటిని ఫాలో అయ్యి రెండోసారి ఎక్కడైనా సరే సంఘటనలు జరగకుండా, విధ్వంసాలు సృష్టించకుండా ఏ కార్యకర్తకి నాయకుడికి జగన్ గారు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు సపోర్ట్గా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.